చెప్పొద్దు ఇంకా లవర్ పేరు చెప్తే ఇంకేమన్నా ఉందా? ఎవరన్నా చెప్తారా అన్న? లవర్ పేరు ఎవరు చెప్పారు? అంతమంది ఉన్నారా అంతమంది లేరు. ఫస్ట్ లవ్ బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నావు కదా ఇట్లా. అబ్బాయిలనే లవ్ చేస్తారు, అబ్బాయిలనే ఎక్కువ మంది. నేను లవ్ అనేది ఒక అట్రాక్షన్ ఉన్నా, ఏదైతే మనకు అవసరం ఉందో దాని గురించి వెళ్ళి వాడుకొని వదిలేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. సో నేను ఫస్ట్ లవ్ చేసిన, వదిలేసిన, అయిపోయింది. ఇంకా పెళ్లి అయిపోయింది ఆమె గీత. సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. అందరు అబ్బాయిల పరిస్థితి ఇట్లా అయితే ఎందుకో అందరిది అబ్బాయిల పరిస్థితి ఇట్లా అవుతుంది. లేదు ఇట్లా అని లేదు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఇప్పుడున్న లవ్ ఏంటంటే ఓన్లీ మనము డబ్బు గురించి లవ్ అని చెప్పి డబ్బులు వాడుకొని వదిలేసే వాళ్ళు అమ్మాయిలు ఉన్నారు, ఇటు అబ్బాయిలు గిట్ట ఉన్నారు ఎంతో మంది. ఓన్లీ వాడుకొని వదిలేసే వాళ్ళు. ఎట్లా అంటే లవ్ అంటే ఎట్లా అయిపోయిందంటే సినిమాలు చూపిస్తే, పార్క్ తీసుకెళ్తే, పిక్నిక్ తీసుకెళ్తే, ఇట్లా ఎక్కడికన్నా టూర్ వెళ్తే ఇట్లా లవ్ అయిపోయింది. అంటే ఓ సిన్సియర్ లవ్ కాదు, ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే. నన్ను తిప్పాలి, సినిమాకి తీసుకెళ్ళాలి, పార్కులు తీసుకెళ్ళాలి, ఇది లవ్ అంటే. ఈ జనరేషన్ లో ఇట్లా అయిపోయింది. ఒకప్పుడు లవ్ వేరు. నేను లవ్ చేసిన కాదంటలేను, కాకపోతే ఇంతవరకు చేయాలో అంతవరకు చేసేసి వదిలేసిన. నాకు వర్కౌట్ కాదనుకో. లవ్ అంటే అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే డబ్బు ఉంటేనే లవ్. డబ్బులు వాడుకున్నంతసేపు వాడుకొని తర్వాత వదిలేయడం. ఇటు అబ్బాయి కానీ ఇటు అమ్మాయి కానీ వాడుకున్నంతసేపు వాడుకొని వదిలేయడం తప్ప ఇంక వేరేది. పెళ్లి వేరే వాళ్ళు. డబ్బులు ఉండాలంటే 100%. డబ్బు ఉంటేనే అమ్మాయి నీతో ఉంటుంది, డబ్బు ఉంటేనే అబ్బాయి నీతో ఉంటాడు. సో అటువంటి జనరేషన్ డబ్బు లేకుంటే లవ్ చేసి అంత బ్యాక్గ్రౌండ్ చూసి వదిలేస్తాను. 100%. బ్యాక్గ్రౌండ్, నీ బ్యాక్గ్రౌండ్ తెలిసిపోయిందా అమ్మాయి వదిలేస్తుంది, ఇటు బ్యాక్గ్రౌండ్ అబ్బాయికి తెలిసిందా వదిలేస్తారు. సో అటువంటి జనరేషన్ లో బతుకుతున్నాం మనం. లవ్ అనేది ఒక అట్రాక్షన్ అన్న, అంతవరకే. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను లవ్ చేసినా కానీ బ్రేకప్ అయిపోయింది, వదిలేసుకున్నా. ఆమె పెళ్లి అయింది. ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు మనము. సో హ్యాపీగా ఉండొచ్చు. సో అది ఇంటర్ ఏ క్లాస్ ఇంకా అన్ని అవన్నీ చెప్పొద్దు అన్న. ఒకటి లవ్ అనేది పేరు, ఏ క్లాసు, ఇవన్నీ చెప్పకూడదు. నాది 2 years అన్న. 2 years. అయితే నేను ఇష్టం లేదో మరి ఏం మరి నాకు తెలియదు. సడన్ గా వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. సో వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత అయినా గిట్ట నేను కాల్ చేసేవాడిని. నేను ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతుంటే ఎందుకు ఇట్లా అయ్యింది మనకి ఏందని చాలా మాట్లాడినాం. సరే నేను ఏదేమైనా పెళ్లి అయిందిరా బాబు, ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నా. ఒక టైంకి ఫోన్ చేస్తా నేను, అప్పుడు రా వచ్చేసి వెళ్ళు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నాకు హ్యాపీగా అనిపించింది అన్న. నిజంగా ఎప్పుడన్నా ఫోన్ చేస్తే వెళ్ళి రావచ్చు. సో హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు. సో బ్రేకప్ చేసుకొని మంచిగా ఉండండి. లవ్ అనేది అట్రాక్షన్, లవ్ జోలికి వెళ్ళకండి అని చెప్తున్నాను. లేదు, నా పక్కనే జరుగుతుంటే ఇంకా లవ్ ఏందన్న. ఇంటి పక్కనే మ్యారేజ్ జరుగుతుంటే ఇంకెట్లా వెళ్తాము? పక్కనే అక్కడే ఇంటి దగ్గరనే ఉన్నా. ఇంటి దగ్గర కూర్చొని చూస్తున్నా. ఇంకా అప్పుడు బాగా ఉండే, తర్వాత ఇంకా వదిలేసిన. ఈ లవ్ అనేది వద్దు అనుకున్నా. బ్రేకప్ ఎక్కువ శాతం అబ్బాయిలు చెప్తారా, అమ్మాయిలు చెప్తారా? అమ్మాయిలు. ఎందుకంటే ఇప్పుడు వాడుకున్న రోజులు వాడుకున్నాం, మనకు బోర్ కొట్టిన తర్వాత వాళ్ళు వదిలేసుకోవాలని బ్రేకప్ చెప్తాం. అమ్మాయిలు మొత్తాలకు మీకు ఏమైనా అమ్మాయిలకు మీరు ఏమైనా చెప్తారా? ఎస్, నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే నా గీత అయిందన్న బ్రేకప్ అని. నా లవర్ గీత చెప్పింది. సో ఆ అమ్మాయే చెప్పింది. అందుగురించి అమ్మాయిలే బ్రేకప్ చెప్పేవాళ్ళ అంటే అమ్మాయిలే బ్రేకప్ చెప్తారు కానీ అబ్బాయిలు ఎప్పుడు చెప్పరు. సో అది అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చిన చాలా ఇచ్చిన అన్న, చాలా గిఫ్ట్ ఇచ్చిన, డబ్బులు ఇచ్చిన. కానీ నాకైతే ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే నేను ఫోన్ చేసినప్పుడు, అంటే మా ఆయన లేనప్పుడు ఫోన్ చేస్తారా బాబు, అప్పుడు బయటకన్నా వెళ్తాము, లేదంటే నీ ఇష్టం అన్నది. సో అంత మంచిగా చెప్పినాక ఇంకెందుకు మనకు లవ్, ఈ అట్రాక్షన్ లవ్ ఎందుకని వదిలేసిన. సో హ్యాపీగా ఉన్నా ఇప్పుడైతే, ఎంజాయ్ చేసుకుంటా. ఇప్పుడు మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. లవ్ చేయకుండా మంచిగా హ్యాపీగా ఉండొచ్చు. సో పెళ్లి అయిపోయినా గిట్ట, బ్రేకప్ అయిపోయినా గిట్ట అంత మంచి మాట చెప్పిందంటే నిజంగా గొప్ప విషయం. సో హ్యాపీగా ఉన్నా. లాస్ట్ క్వశ్చన్, లవ్ చేయాలంటే వద్దంటారా? వద్దు, లవ్ అనేది పెట్టుకోకూడదు. లవ్ చేయకండి. మీ గోల్ పెట్టుకోండి.
ఒక గోల్ ఏదైనా సరే మీరు అది సాధించాలనుకుంటే ఆ గోల్ పెట్టుకోవాలి, కానీ అమ్మాయి అని లవ్ అని ఆ గోల్ పెట్టుకోకండి. ఏదో ఒక గోల్ పెట్టుకొని మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నా, కానీ ఇటువంటి అమ్మాయి అనే అట్రాక్షన్ తోటి పోయి లవ్ అనేది చేయకూడదు. లవ్ జాబ్ కావాలి కంపల్సరీ. జాబ్ ఎందుకన్నా, లవ్ చేయడానికి జాబ్ ఎందుకన్నా? అసలు లవ్ అనేది అట్రాక్షన్ అన్నా, అవసరం ఉన్నంత కాలమే అన్నా. లవ్ అనేది ఒక బోగస్ అన్న. అసలు అది దాని గురించి ఏం తెలుసని ఎందుకు లవ్ చేస్తున్నా అర్థం అవ్వట్లేదు. కానీ లవ్ మ్యారేజ్ బెటర్, అరేంజ్ మ్యారేజ్ బెటర్? అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటే అరేంజ్ మ్యారేజ్. లవ్ అనేది పెద్ద బోగస్. లవ్ చేసుకుంటే మీకు కనిపించిన అమ్మ నాన్న రారు పెళ్లికి, మీ ఫ్రెండ్స్ రారు, మీ బంధువులు రారు, ఎవరు రారు. ఎవరు రాకుండా మీరే వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకొని మీరే వస్తుంది, మీరే పిల్లలు అంటుండ్రు. మిమ్మల్ని ఎవరిని గుర్తిస్తలేరు కదా. అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకో, నిన్నందరూ గుర్తిస్తారు. ఎవరు? బంధువులు గాని, చుట్టాలు గాని, అందరూ అమ్మ నాన్న గాని ఎంకరేజ్ చేస్తారు. నువ్వు లవ్ చేసుకుంటే అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు, నాకు పుట్టలేనట్లు చూస్తున్నారు ఈరోజు. సో అట్లా ఉంది జనరేషన్. కానీ జనరేషన్ లో జాబ్ ఉంటే ఏం లేదన్నా, ఎవరు చెప్పారు జాబ్ ఉంటే? మనీ ఉంటేనే కదా లవ్ ఉంటుంది. మనీ ఉంటేనే. ఇప్పుడు ఎవరైనా అరేంజ్ మ్యారేజ్ అయినా ఒకటన్నా, డబ్బు చూసి, ఆస్తులు చూసి, అందరూ చూసి ఇస్తున్నారు. ఇప్పుడు ఒక ఆడపిల్లని ఆ ఇంటికి పంపుతున్నామంటే కంపల్సరీ వాళ్ళ ఆస్తి ఏంది, వాళ్ళు ఎట్లా ఉండబోతుండ్రు, వాళ్ళ గురించి ఏంది, వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది, ఏం చేస్తూ ఉంటారు, కష్టపడే వ్యక్తి లేదా, పెళ్లి కాదన్నమాట. 100% ఏదో ఒకటి గోల్ అనేది ఉండాలి. ఏదో ఒకటి మనోడు ఇంత సంపాదిస్తుండు అబ్బాయి, దాని ప్రకారంగా ఇస్తుంది తప్పే వేస్ట్ గా అయితే ఇచ్చి ఖాళీ ఉండడానికి ఎందుకు ఇస్తారన్న? ఖాళీ ఉంటే ఎవడిస్తాడు పిల్లని? ఎవరు ఇయ్యారు కదా. వాడు ఏదో 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు, 50,000 సంపాదిస్తుండు, 20,000 సంపాదిస్తుండు, సరే వానికి ఇద్దాము. చేసుకుందామన్నా. నాకు ఇంకొక అన్న ఉన్నాడు, పెద్ద అన్న ఉన్నాడు. అతనికి అయిన తర్వాత దాని తర్వాత నేను చేసుకున్నాను. లాస్ట్ చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా ఎప్పుడు వచ్చినా సరే ఎంజాయ్ చేస్తూ మంచిగా ఉన్నా. సో పెళ్లి అయినా సరే హ్యాపీగా ఉన్నా, లవర్ తో ఎంజాయ్ చేస్తూ.